హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక తులసి కోటకైతే ఇక నైట్ అయిపోయింది, 8:30 అవుతుంది. ఈరోజు అయితే ఇక కలరు వేస్తా అనుకుంటున్నా. రేపే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మా చిన్నమ్మాయి కానీ పెద్దమ్మాయి కానీ కలర్ వేసేవాళ్ళు. ఇక ఇప్పుడైతే పోయినసారి ఇవన్నీ డెకరేషన్ చేసింది. ఇప్పుడైతే నేను ఈ గులాబీ కలర్తోని ఇక అమ్మవారి ఈ తులసి కోటకైతే కలర్ వేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే వాళ్ళు ఉంటే వాళ్ళే చేసేవాళ్ళు. ఇక ఆడపిల్లలు మన ఇంట్లో ఉండరు కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇక ఏదో వస్తారు వెళ్తారు. ఇక ఇప్పుడైతే ఇక అమ్మాయిలు అత్తగారింట్లో ఉండడం వల్ల నేనే వేస్తున్నా తులసమ్మ గారికి. ఇక నాకు తోచినంత పూజ చేసుకుంటా ఫ్రెండ్స్ రేపు. ఇక మొత్తానికైతే కలర్ నేనే వేస్తున్నా. ఏంటంటే పోయినసారి కన్నా ముందు అంతకుముందు వేసింది ఫ్రెండ్స్. 1.5 year అవుతుంది దగ్గర. ఎంత ఇట్లా బ్లాక్ అయిపోయింది, పాకురులాగా. మంచిగా అన్ని బ్లౌజ్కి చీరకు అన్ని కలర్లు వేసింది. ఇప్పుడైతే నేను సింపుల్గా వేస్తున్నా. ఇక అమ్మవారు గులాబీ వర్ణంలోకైతే వెళ్తారు. మొత్తం కొలనులో అంతే తామర పుష్పంలో కూర్చుంటారు. కానీ ఇప్పుడైతే మొత్తం అమ్మవారు గులాబీ వర్ణంలోకి వస్తారు. ఏంటంటే ఇప్పుడు ఈ కలరే నా దగ్గర ఉంది, అందు గురించి అన్నట్టుగా అమ్మవారిని మొత్తం గులాబీ వర్ణంలోకి తీసుకొస్తున్నా. కానీ చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ గులాబీ వర్ణంలోనే ఉంటారు ఈ రేపు కొన్ని రోజుల వరకు. ఇక తర్వాత మళ్ళీ వేరే కలర్స్ నేను నాకు వీలుని బట్టి అమ్మవారికి తయారు చేస్తా, అలంకరిస్తా. కలర్స్ ఇంకేమన్నా ఉంటే, ఇంకా మిగతా గ్రీన్ కానీ ఇంకేదన్నా ఏమేమి కలర్స్ ఉన్నాయండి ఇంట్లో, అవన్నీ వేస్తా అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారికి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ గులాబీ పువ్వు, తామర పుష్పం ఉంది కదా, తామర పుష్పంతోనే నేను ఇది చేస్తున్నా. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మొత్తం కళ్ళు అన్నీ మా అమ్మాయి అయితే ఇది చేసేది. ఏంటంటే ఆమె పెయింట్తో మొత్తం ఇది చేసేది. ఇక ప్రస్తుతానికైతే కలర్ నేను వేస్తున్నాను. మొత్తానికైతే కలర్లో ఉన్న అమ్మవారిని ఇక మొత్తము కమలం కలర్లో తెచ్చానండి. అమ్మవారు కళ్ళు మొత్తం ఇంకా డెకరేషన్ చేయాలంటే ఇది ఆరితేనే ఏదైనా డెకరేషన్ చేస్తుంది. అమ్మవారిని అయితే ఇలా